హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో అయితే బ్యాక్ పార్ట్ చాలా సింపుల్గా ఆది బ్లౌజ్ తోటి ఎలా కట్ చేయాలో చూద్దాం. ముందుగా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కలుసున్నది మన వైపుకి, కట్టున్నది అటువైపుకి వేసుకున్నాం కదా. అయితే మనం మొన్నటి వరకు టేప్ కొలతలతోటి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా తీసి కట్ చేసి కుట్టాలో చూసాం. అయితే ఇప్పుడు మన స్టైల్లో ఆది బ్లౌజ్తో మాత్రమే ఎలా తీయాలి మెజర్మెంట్లు, అలాగే ఆ మెజర్మెంట్లు ఎంతెంత వచ్చినాయి ఈ బ్లౌజ్కి అనేది కట్ చేసినాక కొలిచి చూపిస్తాను టేప్ తోటి. మీకైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు కిందనైతే హెచ్చు తగ్గులకు ఒక లైన్ గీసి వేసాను. ఓ పావించు వరకు కట్ చేసేద్దాం. ఒక పావించు పైకి మార్కింగ్ చేశాను కదా, అదైతే మనం నడుము పట్టి కుట్టుకోవడానికి మీ అందరికీ తెలుసు కదా. అయితే ఇక్కడ మీరు టేప్ కొలతలతో బ్లౌజు కట్ చేసినప్పుడు దీనికి చంక కొలతలు కానీ, అలాగే మెడ కొలతలు కానీ, లేదా ఇది ఎంత హైటు, ఇది ఏ సైజు అని తెలుసుకుని కట్ చేస్తాం. కానీ ఈ ఆది బ్లౌజ్తో అలా ఉండదండి. ఆది బ్లౌజ్తో మీకు ఏ సైజు ఇది అనేది అవసరం లేదు. కస్టమర్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఈ విధంగా కొలిస్తే సరిపోద్దన్నమాట. దీనికి దానికి అదే తేడా. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ మాత్రమే మనం మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ సైడు కింద డాట్ దగ్గర షోల్డర్ మధ్యలో పట్టుకుని ఈ విధంగా హైట్ మెజర్మెంట్ చేసి దానికి కానీ ఎక్స్ట్రా పావించు మనం షోల్డర్ కుట్టుకోవడానికి ఎక్స్ట్రా పావించు మార్కింగ్ చేసుకోవాలి. ఇది హైట్ మార్కింగ్ పక్కాగా మీకు తెలుసు కదా. బ్లౌజ్ హైట్ని ఈ విధంగా సింపుల్గా తీసుకోవచ్చు. ఓకేనా? ఇక బ్లౌజ్ వెడల్పునైతే మనం మార్కింగ్ చేద్దాం. దీనికోసం ఈ సంకల కింద కొంచెం చూడండి కుట్టు ఉంటుంది. ఆ కుట్టు కింద ఒక 6 ఇంచు కిందకి పావించు కిందకనా అలా పట్టుకుని ఇలా మధ్యలో పెట్టేయండి చక్కగా. ఇది మీ ఆది బ్లౌజ్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు మార్కింగు 2 ఇంచుల అవతలకి ఖర్చుకి మార్కింగు చేసుకోవాలి. ఇది బ్లౌజ్ వెడల్పు. ఓకేనా? ఈ ఖర్చుకి పెట్టుకునేది 1.5 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంటుంది చాలామందికి, కింద నడుము ఎందుకు కొలవడం లేదు అని. కొలిచి మీకు చూపిస్తాను. మీకు ఎప్పుడు కూడా నడుము కొలత మీరు మధ్యలో కొలిచిన వెడల్పు చెస్ట్ కొలతను దాటి మాత్రం ఉండదని మీకు చూపించడానికి కొలుస్తున్నాను. చూడండి, బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి చూడండి, ఎక్కడి వరకు వచ్చింది నడుము కొలత అక్కడ వరకు మార్కింగు. మరి మధ్యలో డాట్ వేస్తాం కదా బ్యాక్ సైడ్, దానికి 1 ఇంచు 2 ఇంచులు మనం ఖర్చుకి. ఇప్పుడు చూడండి, మీకు నడుము కొలత చెస్ట్ కొలతను దాటి వెళ్ళిపోయిందా? వెళ్ళదండి. ఏ సైజు వరకైనా నడుము కొలత చెస్ట్ కొలతని దాటి వెళ్తుంది. కాబట్టి మీరు ఎస్పెషల్గా నడుము కొలతను కొలవాల్సిన అవసరమే ఉండదని నేను ఇక్కడ మీకు తెలియజేయడం కోసమే కింద నడుము కొలతలు కొలిచాను. కానీ మీరు చాలామంది నడుము కొలత కొలవడం లేదేంటి అంటున్నారు. అవసరం లేదండి. మీ చెస్ట్ కొలత లైన్లు కిందకి దిగిపోతే మీకు నడుము కొలత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికోసం మీరు నడుము కొలత ఈయన అవసరం లేదని మీకు చెప్తున్నాను. ఇక్కడ లైన్ గీస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఏదైతే హైట్ మెజర్మెంట్లు చేసామో 2 టిక్ మార్కులు లైన్లు గీసాను. ఇప్పుడు వెడల్పుని ఏదైతే కొలిచామో బ్లౌజ్ వెడల్పుని ఆ మార్కింగ్ చేస్తున్నాను చూడండి. చూసారా? నేను చెస్ట్ మార్కింగ్ ఇది కిందకి గీసి వేసినప్పుడు లైన్లు మనం నడుము కొలత కంటే ఎక్స్ట్రా వచ్చింది. కానీ చూడండి, 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది, కానీ తక్కువైతే రాదండి. అందుకోసమే మీరు చెస్ట్ని కిందకి ఇలా దింపేసుకోండి లైన్లు. నడుము కొలత కొలం అవసరం లేదు. ఒకవేళ నడుము కొలతనే కొలుచుకుని పైకి లైన్లు గీసేసుకోండి. ఏదో ఒకటే చెయ్యండి. అర్థమైందా మీకు? ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది చూడండి 1 ఇంచు, అంతేగాని తగ్గలేదు కదా. అదన్నమాట. మనం మిగిలిపోయింది నడుము దగ్గర ఖర్చుల్లో కట్ చేసేసుకుని ఫిట్టింగ్ కుట్లు వేసుకున్నప్పుడు కట్ చేసేస్తాం అన్నమాట. అది మీకు చెప్పేది. ఏదో ఒకటి మీరు నడుము కొలత అయినా కొలిచి పైకి లైన్లు గీసేయండి, లేదా చెస్ట్ కొలత అయినా గీసి కొలిచి కిందకి లైన్లు గీసేయండి. అంతేగాని నడుము కొలత కొలవాలి, చెస్ట్ కొలత కొలవాలి ఇవన్నీ అవసరం లేదని మీకు ఇప్పుడు చూపించాను. బ్లౌజు వెడల్పుకు సంబంధించి మీకు ఈ క్లాతుల వివరణ చెప్పాను. ఇప్పుడైతే మనం నడుము ఎత్తుని మార్కింగ్ చేస్తున్నాం. ఈ నడుము ఎత్తు బట్టే మనకి ఈ మెడ ఏ సైజు తెలుస్తుంది. చూడండి, నడుము ఎత్తు ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు మార్కింగు, పైకి ఎక్స్ట్రా ఖర్చుకి పావించి మార్కింగ్ చేస్తాం. ఇది ఆది బ్లౌజ్తో నడుము ఎత్తు కొలతని తీసినప్పుడు మెడ ఎంత ఉందో ఆది బ్లౌజ్కి అంతా వచ్చేస్తుంది. అదే టేప్ కొలతలతో అనుకోండి, ఫస్ట్ నడుము ఎత్తుని చూడం మనం, అసలు నడుము ఎత్తునే చూడం టేప్ కొలతలతోటి. మెడ ఎంత పర్సన్కి 9, 9.5 అది పెట్టినప్పుడు నడుము కొలత ఆటోమేటిక్గా వచ్చేది. అదన్నమాట. ఆది బ్లౌజ్ కొలతలు టేప్తో కొలతలు ఉల్టాగా వస్తాయని చెప్పాను. బ్లౌజ్ని ఈ విధంగా వెనక్కి ఎదరికి పెట్టకూడదండి, నిదానంగా అలా నిలబెట్టాలి. షోల్డర్స్ వచ్చేసి ఇప్పుడు చూడండి, కింద టిక్ మార్క్ మీద పెట్టాను మెడని, అలా నిలబెట్టి ఇక్కడ చూడండి
కరెక్ట్గా ఇది మెడ ఎంత లోతుందో ఒక టిక్ మార్క్ చేయాలి. అప్పుడు వాళ్ళ మెడ డీప్ బట్టి ఆ మార్కింగ్ చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా. ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర ఎక్కడ వరకు ఉంది షోల్డర్ మార్కింగ్, ఎదరికి పావించు ఖర్చుకు మార్కింగ్, అవతల కూడా అదే విధంగా కుట్టు ఉంటుంది. ఇక్కడ కుట్టు దగ్గర మార్కింగ్, అవతల ఖర్చుకు మార్కింగ్. లోపల ఉంటుంది కదా ఖర్చు, చేయి కుట్టేశారు కదా అందుకే కనపడదు కాబట్టి మనమే ఖర్చులు పెట్టుకోవాలి. ఇది కుట్టేసిన తర్వాత ఇంత షోల్డర్ వస్తుందని చూపించాను మీకు. ఇది షోల్డర్ కొలత పక్కాగా. షోల్డర్ కొలతలు మెడ కొలతలు అయిపోయినాయి కదా. సింగిల్ హ్యాండ్ని తీసుకుని చంక లోతు చాలా ఇంపార్టెంట్, దాన్ని అయితే కొలుస్తాం. చూడండి బ్యాక్ పార్ట్ ఇలా తీసుకుని చక్కగా ఒక హ్యాండ్ని ఫస్ట్ టిక్ మార్క్ మీద పెట్టాలన్నమాట. కుట్టు మనకి చంక చెయ్యిని అతికిన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుని ఫస్ట్ టిక్ మార్క్ పెట్టి నీట్గా ఇలా సర్దుకుని చూడండి. ఇక్కడ లోపల ఉంటుంది కదా ఖర్చు, ఇలా లోపల ఉంటుంది కదా, ఖర్చుతో పలంగా మధ్యలో వేలు పెట్టి ఖర్చుతో పలంగా అనమాట. అంటే కుట్టు పైకి పెట్టాలి ఏలు. ఓకేనా. నేను డ్రా చేసి చూపించాను కదా, చూడండి ఏలు తగులుతుంది గట్టిగా, అక్కడ ఒక మార్కింగ్ చేస్తారు. ఇది చంక లోతుని చూసిస్తుంది అన్నమాట ఈ మార్కింగ్ వచ్చేసి. అలాగే బ్యాక్ సైడ్ సంక ఎత్తుని మీరు మార్కింగ్ చేసినప్పుడు ఖర్చుతో పలంగా మీకు చంక కొలత వచ్చేస్తుంది. చూడండి కార్నర్లో పెట్టేసి చంక ఎత్తుని ఈ విధంగా ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్, పైకి పావించు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మీకు చంక కొలత వచ్చేస్తుంది. అవతలకి వెళ్ళి మార్కింగ్స్ అన్నీ చెరిపాను, ఏం లేదు. ఇదిగోండి ఇది ఈ మనకి ఏదైతే ఖర్చుతో పైకి పెట్టామే ఖర్చు మార్కింగ్లు, ఈ పక్కన షోల్డర్ అవతలకి ఖర్చు మార్కింగ్ పెట్టాను, అక్కడి నుంచి డ్రా చేసుకుంటూ మధ్యలోది కలుపుకుంటూ చూడండి ఇలా కలిపేసినప్పుడు మీకు చంక వచ్చేస్తుంది చాలా ఈజీగా. ఇది టేప్ కొలతలతో తీయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, అలాగే సేమ్ టైం కరెక్ట్గా రాదు కూడా. మీరు ఆది బ్లౌజ్ తోటి చాలా ఈజీగా చంకలోతుని తీయచ్చు. ఇదిగోండి మనం ఏ విధంగా మెజర్మెంట్లు చేసామో అదే విధంగా మెడని రౌండ్గా తిప్పేసాను. అలాగే ఎక్స్ట్రా మనం కుట్టిన తర్వాత ఈ లైన్ మీదకి వెళ్ళిపోద్ది అనమాట. అలాగే చంక అసలు లైన్ కూడా గీస్తున్నాను చూడండి. ఫస్ట్ ఖర్చు లైన్ అనమాట అది. ఇది కుట్టేసిన తర్వాత అసలు లైన్, ఇది అసలు లైన్ మీదకి వచ్చేద్దంట బ్లౌజు కుట్టిన తర్వాత. ఖర్చులని అందుకే మనం కుట్టుకోవడానికి అన్నట్టు. అర్థమైందా మీకు. ఇదిగోండి చంక మెజర్మెంట్లు మనం ఈ మెడ మెజర్మెంట్లు క్లియర్గా తీసాం కదా, మీకు అర్థమైందా. ఇప్పుడు మీకు కొలిచి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి షోల్డరు అలాగే పక్క మెడ ఎంత వచ్చిందనేది 5-2 వచ్చిందండి. 5-2 అన్నమాట. షోల్డరు పక్క మెడ రెండు కలిపి 5-2 వచ్చిందనమాట. ఇదిగో చూసారు కదా 5-2. మెడ ఎంత వచ్చిందో చూద్దాం. మెడ ఎంత వచ్చింది 10 వచ్చిందండి. ఖర్చులతో కలిపి చక్కగా 10 వచ్చింది. అంటే పెద్ద మెడే వచ్చిందనమాట. ఈ సైజు అసలు ఏంటి చూద్దాం. ఇదిగోండి 12 వచ్చింది. మరి నేను ఖర్చుతో పళంగా కొలిచితే 12 వచ్చింది కదా, ఇందులో నుంచి 2 తీసేసామనుకోండి, ఖర్చును వదిలేసి 10 వచ్చినట్టు. అంటే ఇది 40 సైజు బ్లౌజ్ అన్నమాట. అర్థమైంది మీకు. ఇక్కడ మెడ టిక్ మార్క్ చేశాను కదా, మెడ లోతు టిక్ మార్కు, అది ఫస్ట్ లైన్కే కలిపాను అన్నమాట. ఎందుకంటే ఇది ఇలా ఫస్ట్ లైన్కి కలిపాము మనం, రెండో లైన్కే కలపాలి. అది ఫస్ట్ లైన్కి ఎందుకు కలిపానంటే ఈ వెడల్పు ఇక్కడ డీప్ ఎక్కువ కొంచెం రావడానికి ఫస్ట్ లైన్కి కలిపాను. నిజానికి ఆ టిక్ మార్కు రెండో లైన్కే కలవాలి అని మీకు చెప్తున్నాను. డీప్ని అలా పెంచుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడైతే బ్యాక్ సైడ్ డాట్ వేయడానికి 4కి మార్కింగ్ చేసి 4 నుంచి అవతలకు పావించు పైకి 3.5 పెట్టుకుని హైట్ మీరు డాట్ వేసేయచ్చు. అంటే నేను వేళ్ళ కొలతలతోటి వేస్తాను కదా, మీకు టేప్ కొలతలతోటి డాట్ చెప్పాను అనమాట బ్యాక్ సైడ్. ఓకేనా. అసలు ఆది బ్లౌజ్తో మెజర్మెంట్లు తీసినప్పుడు మీరు షోల్డర్ కొలతలు ఎంత తీయాలి ఈ సైజుకి, అలాగే చంక కొలతలు ఎంత తీయాలి అనేది అవసరమే లేదన్నమాట. టేపు కొలతలతో అయితే అవసరం అన్నమాట. అది మరి ఇప్పుడు ఈ ఆది బ్లౌజు 40 సైజుకి మనకు షోల్డర్ కొలత 5.5 రావాలి టేప్ కొలతలతో లెక్కేసుకుంటే. మరి దీనికి 5.5 వచ్చిందా, రాలేదు. 5-2 వచ్చిందనమాట. అంటే ఆ పర్సన్ బాడీకి ఈ 5-2 సెట్ అవుతుందన్నమాట. అది తేడా ఉంటుంది. అంటే మెడలు జారకుండా. చూడండి కొంతమంది దగ్గర 10 బ్లౌజులు ఉన్నా సరే అందులో 2 బ్లౌజులు బాగా సెట్ అయినవి ఉంటాయి, అయ్యే కడతారు ఎక్కువగా. అంటే ఈ కొలతల్లో తేడా ఉంటుంది బాడీని బట్టి అని చెప్తున్నాను. అసలు ఈ పక్కకి వెళ్ళే మెడ మీకు కొలిచి చూపించలేదు. ఇది ఎంత వచ్చింది అసలు 2-2 వచ్చిందండి. 2-2 వచ్చిందనమాట. అంటే 2.5 కూడా రాలేదు. మరి టేప్ కొలతలతో ఈ 40 సైజుకి 2.5 తీయాలి పక్క మెడ. అసలు చూడండి ఇక్కడ షోల్డర్ ఎంత వచ్చిందని కొలుతున్నాను, 3 వచ్చింది. 3 షోల్డరు అలాగే 2 మెడ వచ్చిందనమాట. ఇలా ఈమెకి బాడీకి సెట్ అవుతుంది ఈ కొలత. అందుకనే
ఈ బ్లౌజు మనకి ఆదికి ఇచ్చిందనమాట. పక్క మెడ అంటాను కదా! అది ఏంటి అనుకుంటున్నారు కదా మీరు. పక్క మెడ అంటే ఇదేనండి. ఇప్పుడు కట్ చేసిన రెండుది ఇదిగోండి ఈ ముక్క. ఇదే పక్క మెడ. ఇది వెళ్ళిపోయి మనకు అసలు మెడ ఇస్తుందనమాట. ఈ పక్క మెడనే మనం హుక్స్ పట్టికి, తాడు పట్టికి ఉపయోగించుకుంటాం. మధ్యలో కట్ చేసేసి ఈ విధంగా చూడండి. ఈ విధంగా కట్ చేసేసుకుని 2 ముక్కలు వచ్చేస్తాయి కదా! ఒకటేమో హుక్స్ పట్టి, ఒకటి తాళ్ళు పట్టికి వేసుకుంటాం అన్నమాట కాటన్ ముక్కలు. ఇదిగోండి ఇదే పక్క మెడ అంటే ఇది పక్క మెడ. ఇది వెళ్ళిపోయి మనకు అసలు మెడ వస్తుంది చూడండి. ఇదిగోండి ఇది పక్క మెడ అంటాను. చాలామంది కొత్త మాదిరికి అర్థం కాదు. పక్క మెడ అంటే ఇదే. ఇది వెళ్ళిపోయి అసలు మెడ మిగులుతుంది. అర్థమైందా? ఈ పక్క మెడే కరెక్ట్ కొలత లేకపోతే భుజాలు జారిపోతాయి అనమాట. అంటే ఈమె 2 కాడ ఉందన్నమాట ఈమె బ్లౌజ్ బట్టి, ఈమె ఆది బ్లౌజ్ బట్టి. అదే 2.5 పెడితే ఈవిడ కొంచెం జారినట్టే ఉంటుందన్నమాట. అందుకోసమే ఈవిడ బాడీకి 2 వరకే ఉంది పక్క మెడ. పక్క మెడ చాలా ఇంపార్టెంట్. దానివల్లే దాన్ని ఎక్కువ కట్ చేసేస్తే భుజాలు జారిపోతాయని గమనించండి. ఈరోజు అయితే వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి.